ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 52. అణో రమణీయాన్ మహతో మహీయాన్. తేదీ 22/7/1946. ఈ ఉదయం 10:30 గంటలకు పట్నం నుండి సొంటి రామ్మూర్తి గారు వారి భార్య, సోదరుడు మరికొంతమంది స్నేహితులతో ఇక్కడికి వచ్చారు. వారు వచ్చేసరికి ఒక భక్తుడు ఏదో గ్రంథం చదువుతూ భగవాన్ ఇలా ప్రశ్నించాడు. ఈ పుస్తకంలో అన్నము మనము తింటాము, అన్నము మనలను తింటుంది అని రాశారే, అదెలా? మనము అన్నము తింటాము సరే, అన్నము మనలను తింటుందంటే ఏమిటి అని అడగడం. భగవాన్ మౌనం వహించడం జరుగుతున్నది. రామ్మూర్తి గారు ఇదంతా గమనిస్తూ కూర్చున్నారు. 10 నిమిషాలు పలకకుండా ఉండి తమ సోదరుడు భగవద్దర్శనాభిలాషి కావడమే తమ ఈ రాకకు కారణమని, 10 ఏళ్ల కిందట ఒకసారి దర్శించారని చెప్పి ఇంతకు ముందే అక్కడి భక్తులు అడిగిన ప్రశ్నను పురస్కరించుకొని ఇలా మనవి చేశారు రామ్మూర్తి గారు. అన్నము వల్లనే, భోగ పదార్థములు సహాయం వల్లనే సర్వభూతములను ఉత్పత్తి స్థితి లయాదులు అందుచుండుట వలన అన్నమే బ్రహ్మమంటారు. ఆ బ్రహ్మమే అంతటా ఆవరించి ఉన్నది. అన్ని వస్తువులు దాని ప్రతిబింబం కావడం వల్ల అన్నమని దానికే, అనగా ఆ బ్రహ్మమునికే పేరు. కాబట్టి అన్నం మననల్ని తింటుంది అని కదా అర్థం. ఇప్పుడు వీరడిగిన ప్రశ్నలకిదే కదా జవాబు అని వారంటే, అవును అన్నారు భగవాన్. ఇంకా వారు సైన్స్ను బట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడారు. వారి తమ్ముడును కొంచెం సేపు ఆటం బాంబును గురించి ఇంకా ఏమేమో సైన్స్ అంటూ ఇంగ్లీష్లోనే మాట్లాడారు. నాకేమో ఇంగ్లీష్ రాదాయే. భగవాన్ మాత్రం తెలుగులోనూ ప్రత్యుత్తరం చెప్పడం వల్ల తెలిసిందేదో రాస్తున్నాను. సైన్స్ ప్రకారం వారు చెప్పిందంతా విని అవునండి, ఇదేమైనా తన్ను విడిచి లేదు కదా, తానున్న తర్వాతనే అన్నీ ఉన్నవి. తాను లేనని ఎవరూ చెప్పరు. దేవుడు లేడని నాస్తికుడైనా తానున్నాడని ఒప్పుకుంటాడు. అందువల్ల ఏది వచ్చినా తనలో నుంచే రావాలి, తనలోనే అణగాలి. ఏదైనా తనకు భిన్నంగా లేదు. అరుణో రణీయాన్ మహతో మహీయాన్ అన్న శృతివాక్యాన్ని అనుసరించి మహత్తుకు మహత్తుగా ఉండేది అదే, అణువులోనూ అణువుగా ఉండేది అదే అన్నారు భగవాన్. ఈ అణువుకు మహత్తుకు భేదం దేనున్ననుసరించి వస్తుందని ప్రశ్నించారు మూర్తిగారు. దేహాన్ని అనుసరించే వస్తుందన్నారు భగవాన్. మరి లోకంలో ఇన్ని రకాల శక్తులు గోచరిస్తవే, ఒకదాన్ని అనుసరించి మరొకటిగా అదేమి అన్నారు వారు. మనస్సేనండి కారణం. ఆ మనస్సే ఇన్ని రకాలతో వస్తుంది. అది పుట్టగానే అన్నీ పుడతవి. పంచభూతాలలో భూతాలలో కవతల ఉండే శక్తులలో ఏవైనా సరే మనస్సు పుడితే సరి, అన్నీ పుడతవి. అది అణిగితే అన్నీ అణుగుతవి. అన్నింటికీ కారణం ఆ మనసే అన్నారు భగవాన్. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.